జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, లడఖ్కు టూర్కు వెళ్ళినటువంటి ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి మన ఆర్మీ అధికారులతో వాగ్వాదానికి దిగింది. మమ్మల్ని ఇక్కడ అసలు మీరు ఎందుకు ఆపుతారో, మేము కట్టేటటువంటి ట్యాక్సులతోనే మీకు జీతాలు వస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడటమే కాకుండా వీఆర్ జెన్జెడ్, ఈ నాన్ సెన్స్ మేము అసలు సహించమంటూ అక్కడ పెద్ద హడావిడి చేసింది. కొంచెమన్నా కడుపు కన్నం తిని ఉండాలా, అశుద్ధం కాకుండా. నువ్వు పోయిన స్థలం ఎట్టాడిది, ఆడ పరిస్థితులు ఎలా ఉంటాయి, నువ్వు పోయి ఆడిపోయి నీ బోడి బిళ్ళప్ప తప్పడం ఏంది? కడుపు కన్నం తింటావా లేకపోతే ఇంకేమైనా అశుద్ధం తింటావా? అయినా నాకు డౌట్, జెన్జెడ్ అయితే ఏంది, వీళ్ళకి ఏమైనా కుమ్ములు ఏమైనా ములిసాయా? కొంచెమైనా దేశం పట్ల బాధ్యత ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా అంటారు అంతే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మొదట జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రంగంలోకి దిగి ఈ వీఆర్ జెన్జెడ్ అనేది మామూలుగా అంతకుముందు మనం చూస్తా ఉన్నాం, చాలా మంది చెప్పేది ఏది, మీకు మా నాన్న ఎవరో తెలుసా, మా ఆయన ఎవరో తెలుసా అని చెప్పేసి ఆ మాదిరి అన్నట్టుగా తయారైందంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి వికే సింగ్ తో పాటు లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ జిల్లా, లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి సతీష్ దువా లాంటి మాజీ సైనికాధికారులు కూడా రంగంలోకి దిగి ఆ మహిళకు గట్టిగానే బుద్ధి చెప్పినారు. ఇంతకు అసలు ఏం జరిగిందయ్యా అంటే, ఈ ఘటన జూలై 25వ తేదీన లడక్ లోని మినీ మార్గ్ చెక్ పోస్ట్ దగ్గర జరిగింది. ఎక్కడ? లడక్ లో. అది కూడా ఇప్పుడు జూలై 25వ తేదీ. ఆ సమయంలో మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది గారు కార్గిల్ వైపు వెళ్లాల్సి ఉండటంతో భద్రతా కారణాల వల్ల ఈ జోజిలా గుమ్రీ మార్గంలో కొంతసేపు వాహనాలు నిలిపేశారు. సరే, ప్రోటోకాల్ అనేది ఉంటుంది, అందులో ఉన్నది సెన్సిటివ్ ఏరియా అయిపోయా. ఇక అదే సమయంలో అటుగా వచ్చేటువంటి ఈ మహిళా టూరిస్ట్ కూడా భద్రతా సిబ్బంది అక్కడే ఆపేశారు. తమను దాదాపు 5 గంటల పాటు అక్కడే నిలిపేశారంటూ ఆమెకు కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి మన సైనికులతో గొడవకు దిగింది. చెప్పే కదా, కొంచెం ఉన్న అనవధి ఉండాలా. మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని ఈ విధంగా ఎలా ఆపుతారంటూ వాళ్ళను క్వశ్చన్ చేసింది. నువ్వేమి సినిమాకి పోలా, సినిమా టికెట్ తీసుకొని ఆడిపోతే నేను లోపల పోనీకుండా బయట ఆపేదానికి అర్థం అవుతుందా? నువ్వు పోయింది అసలు ఒక సెన్సిటివ్ ఏరియాకు, నువ్వు ఆడిపోయి ఈ బోడి పెత్తనాలు ఏంది? అంతటితో కూడా ఆకుండా వీఆర్ జెన్జెడ్, వీ విల్ నాట్ టాలరేట్ దిస్ నాన్ సెన్స్ అంటూ మాట్లాడింది. కాదులే, ఒకసారి ఆవిడ గారి ఫోటో చూపిండి ఒకసారి. మనిషిని చూసారు ఎట్టనాదా, ఈవిడంటే జెన్జెడ్ అంట, మనిషి ఉండ ఎట్టనాదా. అయినా కూడా ఈవిడ గారు అనే దాంట్లో తప్పేం లేదులే, ఎందుకంటే రాహుల్ గాంధీనే యువనేత అయినప్పుడు ఈవిడ గారు ఇంకా కాదు జెన్జెడ్ అవడంలో ఇంకా తప్పే ఉండదు. ఆ మనిషిని చూసారు ఎట్టనాదా. కొంచెం ఉన్న సిగ్గు బాధ్యత అనేది ఉండాలా. అంతేకాదు ఆర్మీకి వచ్చేటటువంటి జీతాలు కూడా మేము కట్టే ట్యాక్సుల నుంచే వస్తున్నాయంటూ మాట్లాడింది. అంటే ట్యాక్స్ కట్టేది నువ్వు ఒకదానివేనా? నువ్వు బోర్డు కట్టా, నువ్వు ఒకదాన్ని కట్టే కాదు, ఈ దేశంలో ఉండే సైనికులంతా కూడా బొత్తారా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? దేశంలో మిగతా వాళ్ళంతా కూడా ఏమైనా ఊరికే తిరుగుతారా? చెప్పుతో కొట్టాల్సింది పోయి ఏ తమాషా చేసినా కూడా చివరకు అధికారులు ఆమెతో మాట్లాడి పరిస్థితిని అంతా కూడా సద్దుమణిగే విధంగా చేశారు. ఆ తర్వాత భద్రతాపరమైన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడున్న వాహనాలను ముందుకు పంపించేశారు. మామూలుగా అయితే గంటల తరబడి ఒకే చోట ఆపేస్తే ఎవరికైనా కూడా కోపం వస్తుంది. ఏది అకారణంగా ఎక్కడైనా నిలబెడితే ఎవరికైనా కోపం వస్తుంది, దాంట్లో తప్పేం లేదు. మామూలుగా మనల్ని ఆపినా కూడా మీరు ఎందుకు ఆపినారు, ఇంతసేపు ఎందుకు ఆపుతారని చెప్పేసి అడగడంలో తప్పేం లే. మనం కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటాం. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి ప్రదేశంలో ఉన్నామో కూడా కొంచెం ఆలోచన చేయాలి కదా. కొంచెం బాధ్యత లేకపోతే ఎట్లా? కానీ ఈ ఘటన జరిగింది ఏదో సాధారణ రోడ్డు పైన కాదు. ఒకవైపు చూస్తేనేమో పాకిస్తాన్, మరోవైపు చూస్తేనేమో చైనా, మధ్యలో మన ఆర్మీ నిత్యం అప్రమత్తంగా ఉండేటటువంటి అత్యంత సున్నితమైన లడక్ ప్రాంతంలో. అలాంటి చోట కూడా ఏది ఒక పోరంబోకి లాగా ఒక బాధ్యత లేకుండా నీ ఇష్టం వచ్చేట్టు తిరగాలంటే ఎట్టా అంటాలే. కాదులే, అదే తుని బాతుకులో నా మేడ్ ఏంది ఏ తమాషా అంటున్నా. పైగా మరుసటి రోజే జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్. మన రక్షణ శాఖ మంత్రి ఆర్మీ చీఫ్ కూడా అదే ప్రాంతంలో ప్రయాణం చేస్తారు. చూడండి ఆ పరిస్థితులు, చూడండి ఆ రోజులు, చూడండి ఆ ఏరియా, చూడండి ఎంత సెన్సిటివ్ టైం అది. కాదు ఈవిడ గారు కథలు దొబ్బుతుందంటే ఏదో ప్లాన్ లో పోయినట్టున్నది కాబట్టి ఈవిడ ప్లాన్ ఆడ ఇంప్లిమెంట్ కాల కాబట్టి ఇంకో కోపం వచ్చింది. అలాంటి సమయంలో భద్రత కోసం కొంతసేపు రోడ్డు నాపితే మనకు ఇబ్బంది కలిగిందని చెప్పేసి ఆర్మీ అధికారులతో గొడవపడి మేము జెన్జెడ్ అంటూ మాట్లాడడం ఏంటనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టే మరి అడుగుతున్నటువంటి మాట. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా కూడా గట్టిగానే స్పందించాడు. చెప్పినా కదా, ఒకప్పుడు కొంతమంది మా నాన్న ఎవరో తెలుసా అంటూ తమ పలుకుబడిని చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వీఆర్ జెన్జెడ్ అనే మాట కూడా కొత్తగా అలాగే తయారవుతుందంటూ సెటర్ వేశాడు. ప్రతి చిన్న విషయంలో జెన్జెడ్ పేరును ఒక బెదిరింపులా ఉపయోగిస్తే చివరకు జెన్జెడ్ పైన ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని వాళ్లే పోగొట్టుకుంటారని చెప్పేసి చెప్పినాడు. అయితే ఒమర్ అబ్దుల్లా స్పందనతో
ఈ కథ ఇంతటితో అయిపోలా. ఇప్పుడు మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుతం మిజోరాం గవర్నర్ గా ఉన్నటువంటి జనరల్ వికే సింగ్ గారు కూడా ఈ వీడియో పైన స్పందించాడు. మన దేశాన్ని దెబ్బతీయాలని చూసేటటువంటి శత్రువులకు మన దేశానికి మధ్యన అడ్డుగోడలాగా నిలబడి కాపాడుతున్నది మన సాయుధ బలగాలేనని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. మన సైనికులను అనవసరంగా తప్పు పట్టడం, అవమానించేలా మాట్లాడడం సరైంది కాదని చెప్పేసి చెప్పుతో కొట్టినట్టు చెప్పినాడు. ఇకపోతే మాజీ చిన్నార్ కాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి కేఎస్ దిల్లాన్ గారు ఇచ్చినటువంటి కౌంటర్ మరింత గట్టిగా ఉండాలి. ఆర్మీకి జీతాలు మా ట్యాక్సుల నుంచే వస్తున్నాయంటూ ఆ మహిళ మాట్లాడడం పైన ఆయన స్పందిస్తూ సైనికులు కూడా ట్యాక్స్ కడతారు, వాళ్ళ జీతం చేతికి రాకముందే ట్యాక్స్ కట్టవుతుందని చెప్పేసి ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అంటే ట్యాక్స్ కట్టేది నువ్వు ఒకదానివే కాదే బొచ్చుముండా, ఏదే మన సైనికులు కూడా ట్యాక్స్ కడతారని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినాడు. అంతేకాదు, మీరు లడక్ లాంటి ప్రాంతాలకు వెళ్లి హాయిగా టూర్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తారంటే అక్కడ మన సైనికులు రాత్రింబవళ్ళు సరిహద్దులో నిలబడి కాపలా కాస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ఆయన గుర్తు చేశాడు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేటటువంటి సైనికులను గౌరవించడం నేర్చుకోండి అంటూ చివరిలో గెట్ వెల్ సూన్, జై హింద్ అని చెప్పేసి కేజేఎస్ దిల్లాన్ గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇకపోతే మరో మాజీ చినా కాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి సతీష్ దువా కూడా రంగంలోకి దిగినాడు. సైనికులు కూడా దేశంలోని మిగతా ప్రజల్లాగే ట్యాక్స్ కడతారని, లడక్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారో ముందు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన కూడా సమాధానం చెప్పినాడు. అడ్డమైన వాగుడు వాగద్దన్నట్టుగా సతీష్ దువా గారు గట్టిగానే పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ మనం లడకపోయేది ఎన్ని రోజులు, మహా అంటే ఒక 4 రోజులు టూర్ కోసం. కానీ మన సైనికులు అక్కడ నిలబడేది 4 రోజులు కాదు, దేశాన్ని కాపాడడం కోసం. వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు సర్వీస్ లో ఉంటారో అన్ని రోజులు ఉంటారు. అంటే అలాంటి సైనికుని చూసి నీ జీతం మా ట్యాక్సుల నుంచి వస్తానని చెప్పేసి మాట్లాడబోయే ముందు మనం అక్కడ ప్రశాంతంగా తిరగగలుగుతున్నది ఎవరి వల్ల కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలా, అంతేనా కాదా? చెప్పా కదా, ఒకవైపు ఏమో పాకిస్తాన్, ఇంకో పక్క ఏమో చైనా. ఈ మధ్యలో ఈవిడ గారు ఆ టూర్ చేయడానికి పోయింది. ఏ ధైర్యంతో నువ్వు వాడికి పోయినావు? వాళ్ళు ఆడు ఉండారనే కదా, సైనికులు ఆడు ఉండారనే కదా, ఆ ధైర్యంతో కదా నువ్వు పోయినావా? అయినా కూడా ట్యాక్స్ 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 అని మాట్లాడింది కదా ఈవిడ గారు. సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కడతాందో ఒకసారి ఆధారాలు కూడా బయటకు తీస్తే చాలా బాగుండు. మెట్టుతో కొట్టేట్టు పోరంబు. ఏం ఒక్కొక్కరికల్లా తమాషా అయిపోయింది, చెలగాటం అయిపోయింది. ప్రభుత్వ వ్యవస్థలన్నా చట్టాలన్నా ఏం లెక్క లేకుండా పోయినాయి. ఏమైనా కానీ మోడీ గారికి ఎందుకులే దండ పెట్టి చెప్తున్నా, ఆయన ఈ పుణ్యం ఉంటుంది. మేము మా జీవితాంతం మా ప్రాణం ఉన్న రోజులు ఓట్లు వేస్తానే ఉంటాం. కానీ ఇదిగో ఈ మితి మీరినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు కొన్ని హద్దులు తీసుకొచ్చి చట్టాలను కూడా కొంచెం టైట్ చేయండి, లేకపోతే ఈ దరిద్రాలను మేము భరించలేకపోతున్నాం, మండిపోతాం అట్నే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక నిజమైనటువంటి భారతీయుడిగా. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.